హలో అండి, వెల్కమ్ టు వివి బ్లాగ్స్. నోరూరించే దొండకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూసుకుందాం. కావాల్సిన పదార్థాలు: దొండకాయలు పావు కిలో, నువ్వులు 2 టేబుల్ స్పూన్, చింతపండు, ఆయిల్, సాల్ట్, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అది వేడెక్కాక అందులో నువ్వులు వేసి బాగా వేయించాలి. నువ్వులను ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి అందులోనే పచ్చికాయలను కూడా వేయాలి. కొంచెం వేగాక కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా వేసేయాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా 3 నుంచి 4 నిమిషాల వరకు ఉంచాలి. ఆ తర్వాత అందులోనే పసుపు, అందులోనే సాల్ట్ 1.5 టేబుల్ స్పూన్ వేయాలి. కలిపి 1 నిమిషం తర్వాత అందులోనే చింతపండు కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ కట్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోనే నువ్వులను వేసి వెల్లుల్లిలను కూడా వేసి ఒక రౌండ్ మిక్సీ పట్టాలి. ఆ తర్వాత చల్లార్చిన దొండకాయ ముక్కలను కూడా వేసి కచ్చపచ్చగా మిక్సీ రౌండ్ వేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ముక్కలను బాగా పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా ఉండాలి. ఇప్పుడు మనం పోపుకి సిద్ధం చేసుకుందాం. ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి జీలకర్ర ఇంకా ఆవాలు వేసి అందులోనే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన దొండకాయ పేస్ట్ని వేసి కలుపుకోవాలి. ఈ పచ్చడిని మనం వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.